హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి చేపలు నేను 2 కిలోలు తీసుకున్నాను. అక్కడనే కట్ చేసుకొని తీసుకొచ్చి ఇంటికాడ మంచిగా ఉప్పును నిమ్మకాయ వేసి కడిగిన. ఇట్లా మంచి తెల్లగా పెట్టేసి స్మెల్ అనేది కూడా రాదు. తర్వాత 2 ఉల్లిగడ్డలు పెద్ద సైజు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోనే కొబ్బరి కూడా వేసి పట్టుకోవాలి. తర్వాత 2 కిలోలకి 3 చెంచాలు కారం వేసుకోవాలి. తర్వాత పసుపు 1 చెంచా, జీలకర్ర పొడి కొంచెం 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత మెంతులను ఆవాల పొడి కొద్దిగా వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 చెంచా, నిమ్మరసము కొద్దిగంత ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ వేసుకుంటే ముక్క అనేది విడిగా కాదన్నట్టు మనం ఫ్రై చేసేటప్పుడు. తర్వాత రుచికి తగినంత ఉప్పు. చేపల ఫ్రై తయారీ విధానం: ముందుగా చేపలు ఒక బౌల్లోకి వేసుకొని ఉల్లిగడ్డల పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. కారం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కానీ నేను 3 చెంచాలు వేసాను. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత మెంతుల పొడి, ఆవాల పొడి కొద్దిగా. తర్వాత జీలకర్ర పొడి వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత ఉప్పు. మనం ఉప్పు ఫస్ట్ కొంచెమే వేసుకోవాలి. తర్వాత రుచి చూసుకొని మళ్ళీ వేసుకోవాలి. ఒకసారి వేసుకోవద్దు, విషం అయితే టేస్ట్ అనేది బాగుండదు. తర్వాత నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత కొద్దిగంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే ముక్క అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి నేను ఆయిల్ వేస్తున్నాను. తర్వాత కొద్దిగంత కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఈ మసాలాలన్నీ మంచిగా కలిసేటట్టు ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇది ఆయిల్ వేసుకుంటాం కాబట్టి బాగుంటుంది. మీ ఇష్టం, ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, కానీ వేసుకుంటేనే బాగుంటుంది అన్నట్టు. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకుంటే ముక్కకి ఇలా మంచిగా పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటేనే బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇది మనం ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇవన్నీ వేసినాం కాబట్టి ముక్కకు అనేది మంచిగా పట్టుకుంటుంది. పక్కకు పెడితే వెంటనే ఫ్రై చేసుకుంటే ఈ మసాలాలన్నీ ముక్కకు పట్టుకోదు అన్నట్టు. ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. చేపల ఫ్రైకి బాండి ఇలా పెట్టుకొని వేడెక్కిన బాండిలోకి ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేడెక్కనిద్దాం. ఇది ఎక్కువ వేడి కావాలి. ఆయిల్ వేడెక్కిన ఆయిల్లోకి కొంచెం జీలకర్ర వేసుకుందాం. ముందుగా జీలకర్ర వేసుకోవాలి, బాగుంటుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. జీలకర్ర వేసిన తర్వాత ఒక్కొక్కటి పీసు ఇలా వేసుకోవాలి. మంట తక్కువ పెట్టుకోవాలి. వేడెక్కింది కాబట్టి కొంచెం తక్కువ పెట్టుకోవాలి. తక్కువ పెట్టుకుంటే మాడిపోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. ఇట్లా వేయంగానే కలపద్దు, కొంచెం ఫ్రై కావాలి కిందికి. ఇలా మంచిగా మెల్లగా ఇలా అనుకోవాలి. ఇరిగిపోకుండా మెల్లగా ఇలా తిరిగేసుకోవాలి. ఇలా ముందుగా వేడెక్కింది కాబట్టి తొందరనే ఫ్రై అవుతుంది. ఇలా మొత్తం ఇలా వేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి ఇలా మరలేసుకుంటూ కలుపుకోవాలి. ఇది మంట తక్కువ పెట్టుకొని కలుపుకుంటేనే ఇరిగిపోకుండా బాగుంటుంది. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా చేసుకుంటాం. ఇలానే మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా చూసారా ఎంత మంచిగా ఇలా మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ముక్క ఇలా మంచిగా
అట్లనే ఫ్రై కాకపోతే బాగుండదు, ఇలా మంచిగా ఫ్రై కావాలి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం మనం. ఒక్కొక్కటి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే మొత్తం మెల్లగా ఒక్కొక్కటి తీసేసుకోవాలి. ఇలా విరిగిపోకుండా చూసుకోవాలి. ఇలానే మన దగ్గర ఉన్నాయని ఇలానే ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఇలానే చేసేసుకోవాలి. ఈ మూత పెట్టి ఫ్రై చేసుకుందాం. ఇలానే ఒక్కొక్కటి మెల్లగా మెల్లగా తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన చేపల ఫ్రై రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.